వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం వస్తుందంటే దాదాపు అన్ని సంఘాల్లో వాగ్దానాలు తీసుకుంటాం. నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క సంఘ సభ్యులు వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానాలు వచ్చిన వాగ్దానాన్ని ఆ సంవత్సరం అంతా క్లెయిమ్ చేసుకొని, ఆ సంవత్సరం అంతా ఇది వాగ్దానం అని క్లెయిమ్ చేసుకొని దాని గురించి ఆలోచిస్తుంటూ ప్రార్థన చేస్తుంటూ ఆ వాగ్దానం నెరవేరాలని ఆశపడుతుంటాం. చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు, సంఘముగా తీసుకుంటారు, కుటుంబంగా తీసుకుంటారు. చాలామంది పాస్టర్లు సంఘానికి కూడా ఒక వాగ్దానం తీసుకొని ఈ సంవత్సరపు ఈ సంఘానికి మన సంఘానికి ఇది వాగ్దానం అన్నట్టుగా చెప్తుంటారు. అసలు వాగ్దానాలు వాక్యానుసారమా? నూతన సంవత్సరం రోజు 31st రోజు వాచ్ నైట్ సర్వీస్ రోజు వాగ్దానాలు తీసుకోవచ్చా? వాగ్దానాలు చిలక జోస్యంతో సమానమా? వాగ్దానాలు వాక్యానుసారం కాదా? వాగ్దానం తీసుకోవడం ద్వారా బైబిల్ను అవమానిస్తున్నామా? వాగ్దానం తీసుకోవడం ద్వారా, వాగ్దానాన్ని బిలీవ్ చేయటం ద్వారా, నమ్మడం ద్వారా యేసుక్రీస్తును అవమానపరుస్తున్నామా? ఒక్క వాగ్దానమే మన సంవత్సరానికి సరిపోతుందా? ఇక బైబిల్ గ్రంథంలో ఉన్న మిగతా వాగ్దానాలు అవసరం లేదా? ఇటువంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు సంవత్సరపు అంతంలో ఉదయిస్తున్నాయి. ఎందుకంటే 31st నైట్ మనం వాగ్దానాలు తీసుకుంటాం కదా, ఆ వాగ్దానాలు కరెక్టా కాదన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. వాగ్దానాలు కరెక్టా కాదన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు. అవన్నీ క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి కోసం వ్రాయబడ్డాయి. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారి కోసం క్రీస్తులో అవును అన్నట్టుగా ఉన్న వాగ్దానాలు అందరికీ ఆపాదించబడతాయి. అయితే ప్రతి సంవత్సరం 31st నైట్ మనం వాగ్దానం తీసుకుంటాం. January 1st రోజు ఆ వాగ్దానం, ఒక వాగ్దానం వస్తుంది. మరి ఆ వాగ్దానాన్ని ఆ సంవత్సరం అంతా క్లెయిమ్ చేసుకుంటారు. కొంతమంది అయితే వాగ్దానం తీసుకుంటారు, దాని గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తుంటారు. కొంతమంది అయితే వాగ్దానం తీసుకుంటారు కానీ పెద్దగా దాన్ని పట్టించుకోరు, దాన్ని పక్కకు పడేస్తారు. అసలు ఏ వాగ్దానం తీసుకున్నామో January 3వ తారీఖు 4వ తారీఖు వరకు కూడా వారికి గుర్తుండదు. అసలు ఆ వాగ్దానం ఎందుకు వచ్చిందో కూడా కొంతమందికి తెలియదు. దానికి ముందు కానీ, దాని వెనక కానీ, లేకపోతే ఆ వచ్చిన అధ్యాయంలో కానీ, ఆ ప్యాసేజ్లో కానీ, ఆ పేరాలో కానీ ఏముందో కూడా కొంతమంది తెలుసుకోలేరు. కొంతమంది ఏంటంటే ఆ వాగ్దానాన్ని బట్టి గట్టిగా ప్రార్థన చేస్తుంటారు, ఉపవాసం ఉంటారు. అబ్బా ప్రభా, ఈ వాగ్దానం నాలో నెరవేరాలని, నా కుటుంబంలో నెరవేరాలని ప్రార్థన చేస్తుంటారు. అయితే కొంతమంది వాగ్దానాలు తీసుకోరు. కొంతమంది ఇది వాక్యానుసారం కాదు, ఇది ఆచారబద్ధమైన విషయమే తప్ప ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా వాగ్దానాలు తీసుకోరు. అయితే ఈ మధ్య కొంతమంది ఏమంటున్నారంటే దీన్ని చిలక జోస్యంతో పోల్చారు. చిలక జోస్యం మనం చూస్తాం కదా, రోడ్డు వెంబటి అప్పుడప్పుడు మన ఇళ్ళకి వచ్చి కొన్ని కార్డ్స్ తీస్తారు. ఒక బోన్లో చిలకను తీసుకొచ్చి కొన్ని కార్డ్స్ తీసి చిలకను రప్పించి ఒక కార్డు తీయమ్మా అంటే అందులో ఉన్న ఒక కార్డులో ఒక కార్డు తీస్తుంది. అదేదో కార్డు ఒక పేక ముక్క వస్తుంది. ఆ పేక ముక్క చూసి నా జోస్యం చెప్తుంటారు. ఇప్పుడు కూడా అదే కదా, ప్లేట్లోనో ఒక మంచి ట్రేలోనో వాగ్దానాలన్నీ పెడతాం. వాగ్దానాలన్నీ పెట్టి లైన్గా వచ్చి ఒక్కొక్కరు అంటే చూడకుండా ఒక వాగ్దానాన్ని ఎక్కడి నుంచి ఒకసారి దాన్ని పిక్ చేసుకొని దాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇది చిలక జోస్యంతో సమానము అని అంటున్నారు. అయితే దేవుని వాక్యాన్ని చిలక జోస్యంతో పోల్చవచ్చు. దేవుని వాక్యాన్ని చిలక జోస్యంతో పోల్చవచ్చు. ఒకసారి దైవ సేవకులు కొంతమంది ఈ వాగ్దానాలు తీసుకోవచ్చు, తీసుకోకూడదు అన్నట్టుగా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. సో ఒకసారి షార్ట్ డిబేట్ ఒకటి ఉంది, అదొకసారి చూడండి. మీకు కూడా ఈ వాగ్దానాల విషయంలో కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. లేదంటే ఆ జాతకాల్లో, చిలక జోస్యాల్లో ఈ పాస్టర్ గారు కూడా కాదు, ఈ ప్రింటింగ్ చేసేటువంటి వాళ్ళు కూర్చొని బైబిల్లో ఉండినటువంటి వాగ్దానాలు, లేకపోతే కొంచెం బెటర్గా ఉంది ఈ వచనం అన్నిటిని ఎత్తిపెట్టి ప్రింట్ చేసిన తర్వాత అవి మాత్రమే వస్తాయి. అవి మాత్రమే అన్ని క్షేమకరమైనవే.
ఒకటే కూడా నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే అని ఏది ఉండదు ఇంక అక్కడ. కాబట్టి ఎవరు ఏది తీసుకున్నా నీకు మంచే జరుగుతుంది అనే భావన మనకు కలుగుతుంది. జరిగేటువంటి మంచి దేవుని ద్వారా మనకు జరగబోతా ఉంది. అది రేపు జరుగుతుందో, ఎల్లుండి జరుగుతుందో, ఒక మంత్ తర్వాత జరుగుతుందో, ఒక ఇయర్ లోపల జరుగుతుందో, ఇవన్నీ కూడా మనం ఒక బండిల్ చేసేసి ఆ తీసుకున్నటువంటి 31వ తారీఖు తీసుకున్న కాగితం ముక్కకి లింక్ పెట్టేస్తాం. ఇది జరుగుతున్నటువంటిది. కాబట్టి అది తీసుకోకపోయినా ఒకవేళ ఇంకొక పని చేయండి. మీ పక్కన ఉన్న వ్యక్తికి ఏ ప్రామిస్ వచ్చిందో ఎక్స్చేంజ్ చేసుకుని చూడండి. డెఫినెట్గా అది కూడా మీకు అప్లై అయినట్టే ఉంటుంది. రైట్. సో నేను మీరు మీరు తీసుకోవద్దని నేను చెప్పటం లేదు, ఆ నమ్మిక మీరు పోగొట్టుకోవద్దని నేను చెప్పటం లేదు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ద ప్రామిస్ అనేటువంటి విషయాన్ని మాత్రం అలా తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఆ వాక్యాన్ని తీసుకున్నప్పుడు కనీసం ఆ వచన భాగం ఒక్కటినే చెర్రీ పికింగ్ లాగా కాకుండా కనీసం ఆ పారాగ్రాఫ్ని, ఆ చాప్టర్ని అంతా చదివి దాని కండిషన్స్ ఇంకేమైనా ఉన్నాయా, అవి మన జీవితంలో ఉన్నాయా, కనీసం ఆ విధంగానన్నా చేస్తేనన్నా బెటర్గా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక వచనాన్ని తీసుకొని దాన్ని పెద్ద ప్రింట్ చేసి ఆ వచనమే రోజు కనపడేటట్టు పెట్టుకుని ఇలాంటివి కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే దట్, బట్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ సీరియస్. అట్లా సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, రోజుకు ఒకసారి వాగ్దానాలు ఇవ్వడు. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు వారి శిలువ మరణంతో ముడిపడి ఉన్నాయి. విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏమేమి ఇవ్వాలో అవి ఇస్తాడు. అంతే, అక్కడ అయిపోవాలి. మనం సాల్వేషన్ దాటి వెళ్ళి వాగ్దానాల గురించి మాట్లాడటమే నాకు అర్థం కాదు. సాల్వేషన్ కంటే మించిన వాగ్దానం ఏముంటది? సో అంటే మీరు సంశయించారు, నేను కొంచెం మళ్ళీ చెప్తున్నాను, వాగ్దానం కార్డులు తీసుకోమాకండి. తీసుకుంటాం వల్ల మీరు దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చిన 66 గ్రంథాల పుస్తకాన్ని మీరు అవమానపరుస్తున్నారు. దట్స్ హౌ ఐ సీ ఇట్. ఆస్తులు సంపాదించుకుంటావు, ఇల్లు కట్టుకుంటావు, నువ్వు కూడా మరి అలా మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం వాగ్దానం గురించి మాట్లాడుతున్నారు. దావీదు లాగా మాట్లాడి నువ్వు కూడా ఒక దేశాన్ని రాజు అవుతాడని ఎందుకు మాట్లాడరు? అంటే అది నమ్మశక్యంగా ఉండదు కాబట్టి. అదే వాగ్దానాలు క్లెయిమ్ చేయటం అనే మాటే అసలు వాక్యానుసారం కాదు. చూసారుగా, ఇద్దరు సేవకులు వాగ్దానాల గురించి, అంటే 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో కానీ, January 1 ఆశీర్వాద కూడికల్లో కానీ వాగ్దానాలు తీసుకుంటాం కదా, ఆ వాగ్దానాల గురించి ఇద్దరు సేవకులు మాట్లాడారు. ఒక సేవకుడు అయితే అది వాక్యానుసారం కాదు అన్నారు, సురేష్ వంగూరి గారు. వాక్యానుసారం కాదు, ఇది తీసుకోవద్దు. అది తీసుకోవటం ద్వారా మిగతా బైబిల్ గ్రంథాన్ని మనము అవమానిస్తున్నాం. మేము మిగతా వాగ్దానాలు మనది కాదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాం, ఇది వాక్యానుసారం కాదు అని చెప్పారు. మరొక సేవకుడు చెప్తున్నారు, కాస్త వాగ్దానాలు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని ముందు వెనక ఒకసారి ఏముందో చూడండి, అది చూసి దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తీసుకోకపోవడం మంచిది, ఒకవేళ తీసుకుంటే కనుక ఈ పని చేయండి అని ఆయన కాస్త సున్నితంగా చెప్పడం జరిగింది. అయితే ఏది కరెక్ట్? వాగ్దానాలు చాలా సంఘాల్లో వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానాలు తీసుకున్నంత మాత్రాన దాన్ని దోషంగా చూడాలా? అది తప్పు అవుతుందా? ఒకసారి ఆలోచించాం. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన కోసం, అంటే ఆయనను నమ్ముకున్న వారి కోసం, ఆయన రక్తంలో కడగబడి ఆయన యొక్క వారసులుగా చేయబడిన వారి కోసం రాయబడిన వాగ్దానాలు. అయితే ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. వాగ్దానము మన పట్ల నెరవేర్చబడాలి అంటే కొన్ని మనం చేయాల్సి ఉంటుంది, కండిషన్ ఉంటుంది. కండిషన్ లేకుండా ప్రామిస్ ఉండదు. ప్రామిస్ ఎప్పుడైతే ఉంటుందో దాని కింద, దాని పైన కండిషన్స్ అప్లై అవుతాయి. ఎప్పుడైతే మనం ఆ కండిషన్ను అప్లై చేసుకుంటామో ఆ ప్రామిస్ కూడా మనలో నెరవేరుతుంది. అది సంవత్సరంలో తీసుకున్న వాగ్దానం కానీ, బాప్టిజం తీసుకున్నప్పుడు నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కానీ, నిన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడు నీతో చేసిన వాగ్దానం, నిబంధన కానీ, ఇలాంటివి ఉంటాయి. సో ఎప్పుడైతే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడో, అంటే 31st నైట్ అంటాలేదు నేను,
మిగతా సందర్భాల్లో ఒక సేవ ప్రారంభంలోనూ బాప్టిజపు ఆరంభంలోనూ నిన్ను పిలుచుకున్నప్పుడు నిన్ను ఒక నూతనంగా అభిషేకిస్తున్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా ఒక వాగ్దానం ఇస్తాడు. అయితే ఆ వాగ్దానము కింద కానీ పైన కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఒక కండిషన్ను చేయాల్సి ఉంటుంది, ఒక షరతును చేయాల్సి ఉంటుంది. ఆ షరతు చేయకుండా వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదు. నువ్వు 31st రోజు తీసుకున్నా, బాప్టిజం రోజు నువ్వు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకున్నా, మరొక రోజు నువ్వు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకున్నా, వితౌట్ ఎ కండిషన్, షరతు లేకుండా వాగ్దానం నెరవేర్చబడదు. చాలామంది 31st రోజు వాగ్దానం తీసుకుంటారు, కానీ దానికి ముందే ఉంది, దాని తర్వాతే ఉంది. బైబిల్ తెరచి ఆ వాగ్దానం యొక్క ఆ యొక్క ఇతివృత్తాంతాన్ని చదవరు, చూడరు. అమ్మా ఇది వచ్చేసింది నాకే అనుకుంటాం. ఓకే, కొన్నిసార్లు నెరవేరుతుంది. నేను తప్పు పట్ల దేవుడి వాక్యం కాబట్టి కొందరి పట్ల వాళ్ళ ప్రణాళిక, దేవుడి ప్రణాళిక ఉంటే అది ఖచ్చితంగా కొందరి పట్ల నెరవేరుతుంది. కానీ దాని ముందేదో దాని వెనకేదో చూడకుండా, అది ఎందుకోసం, ఎవరి కోసం రాయబడింది, అది నాకు ఎలా ఆపాదించబడుతుంది అని ఆలోచించకుండా కొంతమంది గుడ్డిగా దాన్ని ఫాలో అవుతుంటారు. ఒకసారి మీరు వాగ్దానం తీసుకున్నప్పుడు 31st రోజు కానీ జనవరి 1st రోజు కానీ వాగ్దానం తీసుకున్నప్పుడు దాన్ని తరోగా చదవండి. దాని ముందు ఏది, ఎవరి కోసం వాగ్దానాలు రాయబడ్డాయి, అక్కడ ఏ వ్యక్తి కోసం, ఏ జనాంగం కోసం, ఏ సమూహం కోసం, ఎవరి కోసం ఆ వాగ్దానం రాయబడింది, దాన్ని ఆ వాగ్దానం ఎట్లా నెరవేర్చబడింది, ఎట్లా నెరవేర్చబడబోతుంది అనేది నువ్వు తరోగా చదివిగలిగితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం నువ్వు తీసుకున్న వాగ్దానము ఈ సంవత్సరంలో ఆ సంవత్సరంలో నెరవేర్చే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా తీసుకున్నాం, బైబిల్లో పెట్టుకున్నాం, రోజు చూసుకుంటున్నాం, ప్రతి ఆదివారం చూసుకుంటున్నాం అంటే ఆ వాగ్దానం నెరవేర్చబడదు. అయితే తీసుకుంటున్న వారు, తీసుకొని వారు 2 గ్రూపులు ఉన్నాయి. అంటే ఇది చిలుక జోస్యంతో కొంతమంది పోలుస్తున్నారు. చిలక జోస్యంతో కొంతమంది పోలుస్తున్నారు. అంటే కొంతమంది ఎట్లుంటున్నారంటే బైబిల్ ఎక్కువగా చదవని వాళ్ళు టక్కుమని ఒక బైబిల్ చదివి ఒక వర్స్ తీసుకొని దాన్ని చదువుకొని వెళ్ళిపోతుంటారు. అలా ఒకళ్ళు ఇప్పుడు 31st నైట్ కూడా అలాగే చేస్తున్నారు. ఒక వాక్యం తీసుకుంటారు, ఆ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకుంటుంటారు. అంటే ఇది చిలక జోస్యంతో పోల్చారు, కానీ బైబిల్ వాక్యం చిలక జోస్యం కాదు. అయితే వారు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారు, ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఒక ప్రార్థనాపూర్వకంగా దేవా ఈ సంవత్సరం నాతో మాట్లాడు, నాకు కార్యం జరిగించు, నేను ఏం చేయాలనుకుంటున్నావు, నన్ను ఎలా ఉంచాలి అనుకుంటున్నావు, ఒక ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఉండగలిగితే 2-3 డేస్ దేవుడు ఖచ్చితంగా నీకు ఒక మంచి వాగ్దానం ఇస్తారు. అది 31st నైటే ఇవ్వక్కర్లే. నువ్వు చదువుకుంటున్న డైలీ పోర్షన్లో కానీ, నీ పాస్టర్స్ వల్ల కానీ, లేకపోతే నీ ఎల్డర్స్ వల్ల కానీ, లేకపోతే వెల్ విషర్స్ వల్ల కానీ, నువ్వు చదువుకుంటున్న వాక్యంలో కానీ, మేబీ ఒక్కొక్కసారి నువ్వు తీసుకుంటున్న 31st రోజు వాగ్దానాల్లో కానీ నువ్వు నిజంగా ప్రభా ఈ సంవత్సరం నన్ను ఎలా మలచబోతున్నావు, ఎలా ఉంచబోతున్నావు, ఎలా దీవెనలతో నన్ను నింపబోతున్నావు, నేను చేయాల్సిన కార్యాలు ఏమున్నాయి ఈ సంవత్సరం, నన్ను ఎలా, నా రూట్ ఏంటిది, నా యొక్క డెస్టినీ ఎటువైపు వెళ్తుందని నువ్వు కనుక ఖచ్చితంగా నువ్వు ఒక రోజు 2 రోజులు కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీతో ఒక మంచి వాగ్దానాన్ని, నీకు సంబంధించిన వాగ్దానం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఇది చిలక జోస్యంతో పోల్చడం అనేది కొంచెం హార్ష్గా ఉంది. సో పర్వాలేదు, కానీ కొంతమంది ఆలోచన, కానీ ఒకవేళ నువ్వు వాగ్దానాలు తీసుకునే గుంపులో ఉంటే కనుక, వాగ్దానాలు తీసుకునే వారుగా ఉంటే కనుక దాని ముందు ప్రిపరేషన్ కావాలి. దానికి ముందు నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవా నాతో మాట్లాడు, నన్ను ఒక లీడ్ చేయి, నన్ను గైడ్ చేయని నువ్వు గనక ఆలోచించగలిగి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు తీసుకున్న వాగ్దానానికి ఒక శాంటిటీ, లేకపోతే ఒక ముగింపు నీకు వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏదో అందరు తీసుకుంటున్నాం, మనం తీసుకొని చూసుకుంటున్నాం అంటే కుదరదు. ఇందాకలా పాస్టర్ గారు చెప్పారు కదా, అబ్రహాము వాగ్దానాలు చాలామంది క్లెయిమ్ చేసుకుంటాం.
అబ్రహాం పిలిచాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, నీకు సంతానం ఇస్తాడు, నిన్ను అది చేస్తా ఇది చేస్తానని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలే ఎక్కువగా ఉంటాయి. మరి దావీదు రాజు గారికి, దావీదు రాజు కాకముందు నువ్వు రాజు అవుతావని చెప్పారు. మరి ఆ వాగ్దానం మనం నమ్ముతామా? మనం రాజు అవ్వగలమా? ఇది సత్యదూరం ఉంది కాబట్టి మనం చేయలేం. అయితే ఖచ్చితంగా మన రాజకుమార్తెలవే. ఎందుకంటే పేతురు గారు చెప్పారు కదా, రాజులేని యాజక సమూహం. అంటే భౌతికంగా మనం ఒక సామ్రాజ్యానికో లేకపోతే ఒక 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 ప్రాంతానికో రాజులం కాకపోవచ్చు ఇప్పుడు ప్రజెంట్గా, కానీ మనం రాజకుమారులో రాజులైన యాజక సమూహం. అంతవరకు అందరూ ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారు పరిశుద్ధ జనాంగం, రాజులేని యాజక సమూహం, మనము రాజకుమారులు. అంతవరకు ఓకే. రేపొద్దున దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో కానీ ఇంకెక్కడో కానీ మనకు ఒక పరిపాలించే అవకాశం వస్తుంది. ఆ వాగ్దానం కూడా నెరవేర్చు. అయితే ఈ సంవత్సరంలో నెరవేరుతుందని కాదు, ఈ సంవత్సరంలో నెరవేరుతుందని కాదు. అంటే ఆ పాస్టర్ గారు చెప్పారు, ఒక పోల్చారు. కాకపోతే మనము పేతురు గారు అన్నట్టుగా మనం రాజులేని యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. ఇది అందరికీ ఆపాదిస్తుంది. అంటే వాగ్దానాలు తీసుకునే వారికి, తీసుకొనని వారికి, నమ్మిన వారికి, నమ్మని వారికి కూడా ఈ పేతురు గారి యొక్క ఆ మాటలు అందరికీ ఆపాదించబడతాయి. ఎస్, వీఆర్ ప్రిన్సెస్, నో డౌట్. కానీ అది అందరికీ, అంటే ఈ సంవత్సరమే కాదు. అయితే ఒకటి, వాగ్దానాలు తీసుకోవడంలో నా దృష్టిలో తప్పు కాకపోయినా దాన్ని ఒక ఆలోచనతో తీసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏంటంటే ఒక ప్రార్థన పూర్వకంగా తీసుకోండి, ప్రార్థనలో కనిపెట్టండి. దేవా, 2025 సంవత్సరంలో నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎలా మలచబోతున్నాను, నా కుటుంబాన్ని ఎలా దీవించబోతున్నాం, నా కుటుంబానికి ఎలా ఉంటున్నాం, నేను చేయాల్సిన పని దానికోసం. నేనేమైనా గత సంవత్సరంలో నీకు ఆయాస్కరంగా వ్యతిరేకంగా నా ప్రవర్తన, నా తలంపులు, ఆలోచనలు ఉంటే వాటన్నిటిని తీసుకొని ఈ సంవత్సరంలో కంప్లీట్గా నీకు సరెండర్ అయ్యే అవకాశం నాకు దయచి. మరి ఇటువంటి కార్యక్రమంలో నేను వాగ్దానం తీసుకుంటుండగా ఆ వాగ్దానం ద్వారా నన్ను బలపరచు, ముందుకు తీసుకువెళ్ళి నాకు ఒక క్లారిటీని, క్లియరెన్స్ని దయచేయని నువ్వు గనక కనిపెట్టి వేచి చూస్తే గనక ఖచ్చితంగా దానివల్ల ఫలితం ఉంటుంది. రెండు, ఒక వాగ్దానాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆ వాగ్దానము నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే షరతు ఉంటుంది. ఆ షరతును కనుక నువ్వు పాటిస్తే ఆ వాగ్దానం నీలో నెరవేర్చబడటానికి దేవుడు ముందుకు రావచ్చు. ఎందుకంటే ఈ వాగ్దానమే నీకు దేవుడు ఇస్తాడని కాదు. ఈ సంవత్సరం ఇంకా చాలా వాగ్దానాలు దేవుడు నీ పట్ల చేయాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ రోజు అన్ని వాగ్దానాలు తీసుకోవు కదా, ఒకటే వాగ్దానం తీసుకుంటాం. ఆ ఒక్క వాగ్దానము కింద ఉన్న పైన ఉన్న ఆ వాగ్దానము కంప్లీట్ కావడానికి, అంటే నీలో నెరవేర్చబడడానికి ఒక షరతు చేయాల్సి ఉంటుంది, ఒక కండిషన్ అప్లై చేయాల్సి ఉంటుంది, నువ్వు ఒక కార్యం జరిగించాల్సి ఉంటుంది. అది కనుక జరిగిస్తే దేవుడు ఆ వాగ్దానాన్ని ఆ సంవత్సరంలో, అంటే 2025 సంవత్సరంలో నీకు జరిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాగ్దానము ప్రార్థన పూర్వకంగా తీసుకోండి, వేచి చూసి తీసుకోండి. ఆ వాగ్దానం వచ్చినప్పుడు దాని కండిషన్ను ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేయటం ద్వారా ఆ వాగ్దానం, నువ్వు తీసుకున్న వాగ్దానం ఒకవేళ దేవుడి చిత్తంలో ఉంటే ఆ వాగ్దానాన్ని 2025 సంవత్సరంలో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు దేవుడు. ఇలా చేస్తే కనుక వాగ్దానాలు తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రతిదీ దేవుడు వాక్యమే కాబట్టి తప్పు లేదు. కానీ ఎప్పుడు తప్పు అవుతుంది అంటే ఏదో అందరు తీసుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాం, ఇష్టానుసారంగా తీసుకుంటున్నాం, దానికి అసలు ఒక అర్థం లేకుండా తీసుకుంటే తప్పు అవుతుంది. కాబట్టి ఈ మాటలు కొంచెం ఆలోచించి సంఘ బిడ్డలు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కనుక కొద్దిగా ఉన్నది తీసుకొని కొంతమంది ఉన్నారు. సో వారి గురించి నేనేం మాట్లాడతాను, అది వారి యొక్క బిలీఫ్, వారి యొక్క విశ్వాసం. కాకపోతే చిలక జోస్యంతో పోల్చడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయినా పర్వాలేదు, కానీ కొంతమందిని తీసుకుంటున్నారు. తీసుకున్న వారు కూడా ఇలా చేస్తే కనుక కాస్త కొంచెం వాక్యానుసారంగా ఉంటుందేమో అన్నది చిన్న ఆలోచన. సో అలా చేస్తే కనుక ఈ 2025 సంవత్సరం నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమూహానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. దేవుడు అటువంటి ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని
మీకు మాకు మనందరికీ మొలుచును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.